వికారాబాద్ పేలుళ్ల ఘటన కారణాలను పోలీసులు అధికారులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. వంట గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చిన ఆనవాళ్లు సరిపోవడం లేదు. ఈ ఘటనకు మరేదైనా కారణమా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలానికి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు వచ్చి పరిశీలించారు. ఇవాళ ఫోరెన్సిక్ బృందం రాబోతోంది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే చనిపోగా మరో 5 పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి 8:20 రంగారెడ్డి జిల్లా వికారాబాద్ ఉలిక్కి పడింది. పట్టణంలోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉన్న ఓ ఇంటిలో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. చంద్రయ్య అనే వ్యక్తి ఇంట్లో ఈ ప్రమాదం జరిగింది. వంట గ్యాస్ సిలిండర్ నుంచి మంటలతో పాటు పెద్ద శబ్దం వెలువడిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. కార్తీక్ అనే 5 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే చనిపోగా వసంత అనే 40 ఏళ్ల మరో మహిళ చనిపోయింది. 13 మంది గాయపడ్డారు. వీరిలో 11 మంది తీవ్రంగా గాయపడగా వారిని అత్యవసర వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. అస్మా అనే పిల్ల ఫోన్ చేసింది, మజీద్ బిడ్డ, అంకుల్ మీతో గ్యాస్ వాసన వస్తుంది, తొందరగా రండి అని. నేను రోడ్డు దగ్గరకు వచ్చాను. వచ్చే వరకు ప్రశాంత్ అనే అబ్బాయి, వసంత కొడుకు, అంకులు గ్యాస్ వాసన వస్తున్నది జల్దీ రండి అంటే, ఇక్కడ కీసి నేను వెళ్తానంటే పిల్లానికి ఇచ్చింది. నేను ఇంటి దగ్గరికి రానిలేదు, పెద్ద శబ్దం వచ్చింది సార్. అంతే, ఇక్కడ జనాలంతా నిండిపోయారు. నేను వచ్చే వరకు ఒక ఆమె తగలబడి ఎదురుగా వచ్చింది. ఇక ఆమెకు ఇట్లా టవల్ తోటి కొట్టి సల్లారిపోయింది. ఉస్మానియా ఆసుపత్రిలో 6, గాంధీ ఆసుపత్రిలో 5 చికిత్స పొందుతున్నారు. ఇందులో 5 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రికి చేరిన బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఒళ్లంతా కాలిన గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రమాద స్థలికి హుటాహుట్టిన ఎస్పీ రాజకుమారి, సంయుక్త కలెక్టర్ ముత్యాల రాజు చేరుకున్నారు. సిలిండర్ నుంచి మంటలు వచ్చాయని చెబుతున్న 16.2 కిలోల కొత్త సిలిండర్లో 2 కిలోల గ్యాస్ మాత్రమే బయటికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సిలిండరు పేలలేదు. మరి ఈ స్థాయిలో పేలుళ్లు ఎలా జరిగాయన్నది అంతు చిక్కడం లేదు. పేలుళ్లు జరిగిన చంద్రయ్య కుటుంబానికి, పక్కనే ఉన్న మజిద్ కుటుంబ సభ్యులకు ఏమీ కాలేదు. ఏదో వాసన వస్తోందని చూసేందుకు వచ్చిన వారు, ఇరుగు పొరుగు వారు మాత్రం మృత్యువాత పడ్డారు. యాజ్ పర్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ విట్నెసెస్, చుట్టుపక్కల చూసిన వాళ్ళు కానీ లేకపోతే ఇంజూర్డ్ కానీ వాళ్ళని చెప్పిన దాన్ని బట్టి, ప్లస్ చూసిన సీన్ బట్టి చూస్తే ఏంటంటే ఒక గ్యాస్ సిలిండర్ అక్కడ పైప్ డిస్కనెక్ట్ అయినట్టుగా కనపడింది. సో సాబా చంద్రప్ప అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్టుగా ఈ నైబర్స్ వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చేలోపు ఆ ఇంటి లాక్ తీసుకొని కీ ఓపెన్ చేసి చూసేలోపే సడన్ బ్లాస్ట్ అయింది. పేలుడు జరిగిన ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు పరిశీలించారు. 4 క్లూస్ టీంలు వచ్చి అణువణువు గాలించాయి. మరింత సమాచారం కోసం ఫోరెన్సిక్ నిపుణులు వికారాబాద్ రానున్నారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి జిలిటన్ స్టిక్స్ వంటి పేలుడు పదార్థాలు ఏమైనా కారణమా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది.